వెల్కమ్ టు A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్. గత సెషన్లో మనం పీయూష్ గ్రంథికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఈ సెషన్లో మనం థైరాయిడ్ గ్రంథి గురించి అలాగే పారాథైరాయిడ్ గ్రంథి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. ఓకే, ఫస్ట్ థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథినే మనము టెట్రాఐడోథైరోనైన్ అని కూడా పిలుస్తారు, లేదా T4 అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? T4 అని కూడా పిలుస్తారు. టెట్రాఐడోథైరోనైన్ లేదా T4 అని కూడా పిలుస్తారు. దీన్ని తెలుగులో అవట గ్రంథి అని కూడా అంటారండి. ఏమని పిలుస్తారండి? అవటు గ్రంథి అని కూడా పిలుస్తారు. అవట గ్రంథి అని కూడా పిలుస్తారు. ఓకేనండి. థైరాయిడ్ గ్రంథి లేదా టెట్రాఐడోథైరోనైన్ లేదా T4 లేదా అవట గ్రంథి మనకి ఒక విషయానికి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దానికి ఉండేటటువంటి అన్ని పేర్లు కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి, ఏది ఇచ్చినా సరే మనము ఆన్సర్ చేయగలిగేటట్లుగా ఉండాలి. ఓకేనండి. క్లియర్? ఓకే. ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే, ఇది థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మనకి మెడ భాగంలో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందండి? ఇది మెడ భాగంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన శరీరంలోనే అతి పెద్ద గ్రంథి. థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన శరీరంలోనే అతి పెద్ద గ్రంథి. థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన శరీరంలోనే అతి పెద్ద గ్రంథి. అదేవిధంగా దీని యొక్క బరువు ఎంత ఉంటుందని అంటే 25 గ్రామ్స్ ఉంటుందండి. థైరాయిడ్ గ్రంథి యొక్క బరువు ఎంత ఉంటుందండి? 25 గ్రాములు ఉంటుంది. ఓకేనండి. అయితే మనకి థైమస్ గ్రంథి అనేటటువంటి ఒక గ్రంథి ఉందండి. మనకి థైమస్ గ్రంథి అని పిలుస్తారు. ఈ థైమస్ గ్రంథినే బాల గ్రంథి అని కూడా అంటారండి. ఏమని పిలుస్తారండి? బాల గ్రంథి. ఇది మనకి ఎవరిలో కనిపిస్తుంది అంటే చిన్నపిల్లల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందండి? ఇది 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. దీని యొక్క బరువు ఎంత ఉంటుందంటే 35 నుంచి 40 గ్రాముల వరకు కూడా ఉంటుందండి. దీని యొక్క బరువు ఎంత ఉంటుందండి? 35 నుంచి 40 గ్రాముల వరకు ఉంటుంది. అయితే మేషర్ ఇక్కడ 25 గ్రాములు అని అన్నారు. మనకి థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది అంతఃస్రావిక గ్రంథుల్లోనే అతిపెద్ద గ్రంథి. అంతఃస్రావిక గ్రంథుల్లోనే అతిపెద్ద గ్రంథి. మరి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని గ్రంథులు అతిపెద్ద గ్రంథి ఏదని అంటే ఏంటి చెప్తామండి? కాలేయం. మన శరీరంలో ఉండేటటువంటి అతిపెద్ద గ్రంథి ఏదండి? కాలేయం. కానీ అంతఃస్రావిక గ్రంథుల్లో పెద్ద గ్రంథి ఏదని చెప్పాం మనము? థైరాయిడ్ గ్రంథి అని చెప్పాం. మరి ఇక్కడ ఏంటి? థైమస్ గ్రంథి అనేటటువంటిది 35 నుంచి 40 గ్రాములు ఉంటుంది. అంటే ఇది మన శరీరంలోనే అంతఃస్రావిక గ్రంథుల్లో అతిపెద్ద గ్రంథి అవ్వాలి. కానీ ఇది కేవలం ఎవరిలో ఉంటుందని చెప్పాం? చిన్నపిల్లల్లో ఉంటుంది. అందుకోసం దీన్ని బాల గ్రంథి అని కూడా అంటారు. ఇది పిల్లలు పెద్ద అవుతున్న కొలది ఏమవుతుందంటే ఈ గ్రంథి అనేటటువంటిది లోపిస్తుంది, అంతరించిపోతుంది. పెద్దవారిలో ఇది గ్రంథి అనేటటువంటి థైమస్ గ్రంథి అనేటటువంటిది లోపిస్తుంది. మరి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే చిన్నపిల్లల్లో వారి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కదండి. కాబట్టి వారికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు ఈ గ్రంథి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఏ గ్రంథి అండి? థైమస్ గ్రంథి అనేటటువంటిది. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన శరీరంలో ఉండేటటువంటి అంతఃస్రావిక గ్రంథుల్లో అతిపెద్ద గ్రంథి. ఓకేనండి. ఇది ఎంత బరువు ఉంటుంది? దీని యొక్క బరువు ఎంత అండి? 25 గ్రాములు. మరి ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే
ఓకేనండి. ఇది మన యొక్క శరీరంలో ఉండేటటువంటి చూడండి, మనకి ఇది వాయునాళానికి ఎక్కడ ఉంటుందని చెప్పాం, వాయునాళం దగ్గర ఉంటుందని చెప్పాం కదండి. ఇది వాయునాళానికి ఇరువైపులా ఉండేటటువంటి ద్విలంబికా గ్రంథి. ఇది వాయునాళానికి ఇరువైపులా ఉండేటటువంటి ద్విలంబికా గ్రంథి. ఓకేనండి. అంటే దీనిలో ఎన్ని లంబికలు ఉంటాయి? 2 లంబికలు ఉంటాయండి. ఇరువైపులో 2 లంబికలు ఉంటాయి. అయితే ఈ 2 లంబికలను కూడా కలుపుతూ ఇస్తమస్, ఈ 2 లంబికలు కూడా ఇస్తమస్ అనేటటువంటి సంయోజక కణజాలంతో కలిపబడి ఉంటాయి. ఈ 2 లంబికలు కూడా ఇస్తమస్ అనేటటువంటి సంయోజక కణజాలంతో కలుపబడి ఉంటాయి. ఇది ద్విలంబికా గ్రంథి. ఈ 2 లంబికలు కూడా ఇస్తమస్ అనేటటువంటి సంయోజక కణజాలంతో కలుపబడి ఉంటాయి. ఓకేనండి. అయితే ఇక్కడ మనకిది ఏ ఆకారంలో కనిపిస్తుంది ఒకసారి చూడండి. మనకి థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది ఏ ఆకారంలో కనిపిస్తుందండి? ఇది ఏ ఆకారంలో కనిపిస్తుంది? హెచ్ ఆకారంలో కనిపించేటటువంటి గ్రంథి. ఈ ఆకారంలో కనిపిస్తుందండి, హెచ్ ఆకారంలో కనిపిస్తుంది. అలాగే ఇంక ఎలా ఉందండి? ఇది రెక్కల విప్పిన సీతాకోక చిలుకలా ఉంది. రెక్కల విప్పిన సీతాకోక చిలుకలా ఉంది. రెక్కల విప్పున సీతాకోక చిలుక ఆకారంలో మనకి ఇది కనిపిస్తుంది. అలాగే దీనికి ఆడమ్స్ యాపిల్ అని కూడా పేరు పిలుస్తారండి. ఆడమ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఓకేనండి. ఈ థైరాయిడ్ గ్రంథిని ఏమని పిలుస్తారండి? ఆడమ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఓకే, క్లియర్. చూడండి, థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన శరీరంలో ఉండేటటువంటి అంతఃస్రావి గ్రంథులలో అది పెద్ద గ్రంథి. ఇది ఎంత ఉంటుందండి? బరువు 25 గ్రాముల ఒక బరువు ఉంటుంది. ఇది వాయునాళానికి ఇరువైపులా ఉండేటటువంటి ద్విలంబికా గ్రంథి. ఈ 2 లంబికలను కూడా కలుపుతూ ఇస్తమస్ అనేటటువంటి సంయోజక కణజాలంతో ఈ 2 లంబికలు కూడా కలుపబడి ఉంటాయి. ఓకే, ఇది ఏ ఆకారంలో ఉంటుంది? హెచ్ ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుందండి? హెచ్ ఆకారంలో ఉంటుంది. అలాగే రెక్కల విప్పున సీతాకోక చిలుక ఆకారంలో కనిపిస్తుంది. అలాగే ఆడమ్స్ యాపిల్ అని కూడా ఈ గ్రంథిని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఆడమ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఓకే, అయితే ఈ గ్రంథి అనేటటువంటిది 2 రకాలైనటువంటి హార్మోన్లు స్రవిస్తుందండి. ఎన్ని రకాలు? 2 రకాలైనటువంటి హార్మోన్లు స్రవిస్తుంది. ఏంటి హార్మోన్స్ అంటే, ఒకటి థైరాక్సిన్. ఏంటంటే అది థైరాక్సిన్. 2 కాల్సిటోనిన్. రెండో హార్మోన్ ఏంటండి? కాల్సిటోనిన్. ఒకటో హార్మోన్ ఏంటండి? థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్. 2 ఏంటండి? కాల్సిటోనిన్ అనేటటువంటి హార్మోన్. ఇలా 2 రకాలైనటువంటి హార్మోన్లు ఇది స్రవిస్తుంది. ఎవరు? థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది. ఓకేనండి. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ 2 రకాలైనటువంటి హార్మోన్లు మనకు రిలీజ్ అవ్వాలని అంటే, థైరాక్సిన్ అండ్ కాల్సిటోనిన్, ఈ 2 రకాల హార్మోన్లు కూడా మనకు రిలీజ్ అవ్వాలని అంటే తప్పనిసరిగా మనకి ఏం అవసరం అండి? అయోడిన్ అనేటటువంటి మూలకం అవసరం. ఏంటి అవసరం అండి? అయోడిన్ అనేటటువంటి మూలకం అనేది మనకు అవసరం. ఓకే, క్లియర్. మనకి థైరాక్సిన్ అండ్ కాల్సిటోనిన్ ఈ 2 హార్మోన్లు విడుదల అవ్వాలని అంటే తప్పనిసరిగా మనకి ఏ మూలకం అవసరం అండి? అయోడిన్ అనేటటువంటి మూలకం అనేది అవసరం. ఓకే, ఇప్పుడు మొదటగా థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. థైరాక్సిన్ మనకి థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ని మనకి థైరాయిడ్ గ్రంథిని ఎవరండి కంట్రోల్ చేస్తారని చెప్పాము మనము? పిట్యూటరీ గ్రంథి స్రవించేటటువంటి TSH అనేటటువంటి హార్మోన్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పాం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటిది మనకి థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఏం చేస్తుందండి? కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. ఓకే, ఈ TSH అనేటటువంటిది దేనిని నియంత్రిస్తుంది? థైరాయిడ్ గ్రంథి స్రవించేటటువంటి హార్మోన్ని నియంత్రిస్తుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు థైరాక్సిన్ హార్మోన్ ఎవరండి నియంత్రిస్తారు? TSH. ఓకే, మరి ఏంటంటే దీని యొక్క ఉపయోగం అంటే, థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే జీవక్రియ రేటుని పెంచుతుందండి. ఇది ఏం చేస్తుందండి? జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. ఏం చేస్తుంది? జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. జీవక్రియ రేట్ అంటే ఏంటండి? BMR. BMR బేసల్
మెటబాలిక్ రేట్, బేసల్ మెటబాలిక్ రేట్. మనకి విస్తరణ రూపం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న అంశాన్ని కూడా మనము కూలంకుషంగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బేసల్ మెటబాలిక్ రేట్ని తెలుగులో ఏమంటారంటే సాధారణ జీవక్రియ రేట్ అని కూడా పిలుస్తారండి. సాధారణ జీవక్రియ రేట్ అని కూడా పిలుస్తారు. సాధారణ జీవక్రియ రేటు. జీవక్రియలు అంటే ఏంటి? మన శరీరం లేదా జీవించడానికి అవసరమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, జీవి మనుగడ సాగించడానికి అవసరమైన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జీవక్రియలు అంటారు. ఏంటంటే అవి? ఒకటి జీర్ణక్రియ, శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జక్రియ, ప్రత్యుత్పత్తి లేదా పునరుత్పత్తి, కిరణజన్య సంయోక్రియ. కిరణజన్య సంయోక్రియ ఎక్కడ జరుగుతుంది? మొక్కల్లో జరుగుతుంది. ఈ మిగతా 4 కూడా మనలో జరుగుతాయి. ఓకేనండి? ఓకే. అయితే ఈ క్రియల యొక్క రేటుని అంటే వేగాన్ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ఎవరైనా ఉపయోగపడతారు? మనకి థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే. ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఈ జీవక్రియ రేటుని నియంత్రిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఏ అవయవానికి ఎంత మొత్తంలో ఆక్సిజన్ అవసరమో అంతే మొత్తంలో ఆక్సిజన్ సప్లై చేయడంలో ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో ఉష్ణోగ్రతల పెంచుటకు ఉపయోగపడుతుందండి. దేనికి ఉపయోగపడుతుంది? ఉష్ణోగ్రతలను పెంచుటకు ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉష్ణోగ్రతలను పెంచడానికి ఎవరండి ఉపయోగపడతారు? ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే కణజాలాల పెరుగుదలకు, దేనికండి? కణజాలాల పెరుగుదలకు కూడా ఎవరైనా ఉపయోగపడతారు? ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఒకటి చూడండి, జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. అదేవిధంగా ఆక్సిజన్ అనేటటువంటిది మన శరీరంలో ఏ అవయవానికి ఎంత మొత్తంలో అవసరం అంతే మొత్తంలో సప్లై చేస్తుంది. అలాగే శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే కణజాలాల పెరుగుదలకు కూడా ఎవరైనా ఉపయోగపడతారు? ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ హార్మోన్ అనేటటువంటిది లోపిస్తే మనకి చూస్తే ఈ హార్మోన్ కానీ లోపించిందనుకోండి, చిన్నపిల్లల్లో లోపించిందనుకోండి, ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ చిన్నపిల్లల్లో లోపిస్తే వాళ్ళలో ఏ వ్యాధి వస్తుందంటే క్రిటినిజం అనేటటువంటి వ్యాధి వస్తుందండి. ఏ వ్యాధి వస్తుంది? క్రిటినిజం. దాన్ని తెలుగులో ఏమంటారంటే బుద్ధిమాంద్యం. ఏమని పిలుస్తారండి? బుద్ధిమాంద్యం అని పిలుస్తారండి. ఏ వ్యాధి వస్తుంది? క్రిటినిజం అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది చిన్నపిల్లల్లో లోపిస్తే వారిలో వచ్చేటటువంటి వ్యాధి ఏంటండి? క్రిటినిజం. దాన్ని తెలుగులో ఏమంటారంటే బుద్ధిమాంద్యం. చూడండి, ఇప్పుడు మనకి 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు కూడా కనీసం మినిమం అనేది అంటే ఒక 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకు ఉండేటటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారు. అంటే జనరల్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా జనరల్గా ఉండేటటువంటి నాలెడ్జ్ కూడా వారిలో ఉండదు. అంటే కారణం ఏంటి? వారిలో ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ అనేటటువంటిది లోపించింది. ఓకే. ఇప్పుడు పెద్దవారిలో ఈ హార్మోన్ లోపించింది అనుకోండి, పెద్దవారిలో ఈ హార్మోన్ లోపిస్తే పెద్దవారిలో ఈ హార్మోన్ అనేటటువంటిది లోపించింది అనుకోండి, వారిలో మనకు వచ్చేటటువంటి వ్యాధి కానీ మనం పరిశీలన చేసినట్లయితే మిక్సోఎడిమా అనేటటువంటి వ్యాధి వస్తుందండి. మిక్సోఎడిమా అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఓకేనండి. పెద్దవారిలో కానీ థైరాక్సిన్ హార్మోన్ లోపించింది అనుకోండి, పెద్దవారిలో థైరాక్సిన్ హార్మోన్ లోపిస్తే వారిలో వచ్చేటటువంటి వ్యాధి ఏంటండి? మిక్సోఎడిమా అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఈ మిక్సోఎడిమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే వారి యొక్క చర్మంలో లేదా వారి యొక్క చర్మ కణాలలో లేదా వారి యొక్క చర్మం యొక్క అంతర్భాగంలో శ్లేష్మం అనేటటువంటిది ఎక్కువై ఏదైనా ఎక్కువ అవుతుంది? శ్లేష్మం అనేటటువంటిది ఎక్కువై ఏమవుతుంది? వారి యొక్క చర్మం అనేటటువంటిది ఉబ్బుతుంది. మిక్సోఎడిమా. దీన్ని ఆ లక్షణాన్ని ఏమంటారండి? మిక్సోఎడిమా అని అంటారండి.
థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటి పెద్దవారిలో లోపిస్తే ఏమొస్తుందండి? మిక్సో ఎడిమా అనేటటువంటి వ్యాధి వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే చర్మ కణాల్లో శ్లేషం అనేటటువంటిది ఎక్కువై వారి యొక్క చర్మం అనేటటువంటిది ఉబ్బినట్లు కనిపిస్తుంది, ఉబ్బుతుంది. దాన్ని మిక్సో ఎడిమా అంటారు. చూడండి, మన సాధారణంగా మనకు సర్క్యులేటరీ సిస్టంలో మీకు ఎడిమా అనేటటువంటి వ్యాధి గురించి చెప్పడం జరిగింది. ఏంటి ఎడిమా వ్యాధి అంటే మనకు అధిక దూరం ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల్లో మనం పరిశీలన చేస్తే వారు ఒకే చోట అలా కూర్చోవడం వలన ఏమవుతుంది? వారి యొక్క పాదాలలో వాపు అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అంతే కదండి, కాలు యొక్క కింద భాగంలో మనకేమవుతుంది అంటే శరీరం యొక్క కింద భాగంలో వాపులు అనేటటువంటి కనిపిస్తాయి. ఎందుకు అలా? కారణం ఏంటంటే మన శరీరంలో సర్క్యులేటరీ సిస్టానికి ప్యారలల్గా లింఫాటిక్ సిస్టమ్ అనేటటువంటిది ఒకటి ఉంటుందండి. అంటే శ్వాసరస వ్యవస్థ అనేటటువంటి ఉంటుంది. ఏంటి శ్వాసరస వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఇది శరీరంలో ఉండేటటువంటి మలిన పదార్థాలన్నింటినీ కూడా సేకరించి దేంట్లో ప్రవేశపెడుతుంది? రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రవేశపెడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ కదండి ప్రవేశపెడుతుంది. అయితే ఎప్పుడైతే మనకి రక్త ప్రసరణ వ్యవస్థ మనకి అదే అలా కూర్చోవడం వలన ఒకే ప్లేస్లో అదే ఎక్కువ టైం కూర్చోవడం వలన మనకి రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వలన ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏంటవుతుందంటే ఆ సేకరించినటువంటి ఆ మలిన పదార్థాలన్నింటినీ కూడా రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రవేశపెట్టడం అనేది జరగదు. అక్కడ ఏమవుతుంది అంటే వాటి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ట్రాన్స్ఫరేషన్ గ్యాప్ అంటే ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. దానివల్ల ఏమవుతుంది? ఒకే చోట అలాగ మలినాలు అనేవన్నీ కూడా పేరుకుపోయి మనకి కాళ్ళు అనేటటువంటివి లేదా మడమలు అనేటటువంటి ఉబ్బునట్లు కనిపిస్తాయి. దాన్ని ఎడిమా అంటారని మనం సర్క్యులేటరీ చెప్పాం. ఇక్కడ ఏంటి? పెద్దవారిలో కానీ థైరాక్సిన్ లోపిస్తే వాళ్ళ చర్మ భాగంలో శ్లేషం అనేది ఎక్కువై అలాగే మనకు అక్కడ ఎడిమా వ్యాధులు ఏ విధంగా అయితే మనకు ఉబ్బినట్లు కనిపిస్తుందో చర్మం, ఇక్కడ కూడా చర్మం అనేటటువంటిది ఏమవుతుందండి? ఉబ్బుతుంది. దాన్ని మిక్సో ఎడిమా అంటారు. అదే ఇప్పుడు పెద్దవారిలో దీని యొక్క స్రావకం అధికమైంది అనుకోండి, పెద్దవారిలో ఈ థైరాక్సిన్ అధికమైతే వారిలో వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే గ్రేవ్స్ వ్యాధి వస్తుందండి. ఏ వ్యాధి వస్తుంది? గ్రేవ్స్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఓకేనండి. పెద్దవారిలో మనకి ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది అధికమైతే పెద్దవారికి వచ్చేటటువంటి వ్యాధి ఏంటండి? గ్రేవ్స్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఈ గ్రేవ్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆ గ్రేవ్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కండ్లు అనేటువంటి ఉబ్బి బయటికి కనిపిస్తాయండి, బయటికి పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటాయి. కండ్లు అనేటటువంటి ఉబ్బి ఇలా బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఇది థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది అధికమైతే వచ్చేటటువంటి వ్యాధి. థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది అధికమైతే వచ్చేటటువంటి వ్యాధి ఏంటండి? మనకి కండ్లు అనేటటువంటివి ఉబ్బిపోయి బయటికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎక్సో ఆప్థాల్మిక్ గాయిటర్. ఎక్సో ఆప్థాల్మిక్ గాయిటర్. ఈ గ్రేవ్స్ వ్యాధికి ఇంకో పేరు ఏంటండి? యాక్జో ఆప్థాల్మిక్ గాయిటర్ అని కూడా పిలుస్తారు. యాక్జో ఆప్థాల్మిక్ అంటే ఏంటండి? ఆప్థాల్మిక్ అనేది ఏంటి? ఆప్థాల్మిస్ట్ అని ఏమని పిలుస్తారు? ఆప్థాల్మిస్ట్ అని మనకి కంటికి వైద్యులు అంటే కంటికి సంబంధించిన వైద్య నిపుణులు ఏమంటారు? ఆప్థాలజిస్ట్ అని పిలుస్తారు. అయితే ఆప్థాల్మీ అని మనకి వచ్చింది కాబట్టి అంటే కంటికి సంబంధించిన వ్యాధి కాబట్టి గ్రేవ్స్ వ్యాధి అనేటువంటి దీనికి సంబంధించిన వ్యాధి కంటికి సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి దీన్ని యాక్సో ఆప్థాల్మిక్ గాయిటర్ అని కూడా పిలుస్తారు. దేనండి? ఈ గ్రేవ్స్ అనేటటువంటి వ్యాధికి. ఇది థైరాక్సిన్ హార్మోన్ యొక్క ఉపయోగాలు, అలాగే అవి లోపిస్తే వచ్చేటటువంటి వ్యాధులు ఏంటంటే ఇవి చిన్నపిల్లల్లో మనకి ఏమొస్తుంది? క్రిటినిజం, బుద్ధిమాంద్యమైనటువంటి వ్యాధి వస్తుంది. పెద్దవాళ్ళు లోపిస్తే ఏమొస్తుంది? మిక్సో ఎడిమా అనేటటువంటి వ్యాధి వస్తుంది. అదే పెద్దవాళ్ళు దీని యొక్క స్రావకం అధికమైతే ఏమొస్తుందండి? గ్రేవ్స్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. గ్రేవ్స్ వ్యాధిని ఏమంటారు? యాక్సో ఆప్థాల్మిక్ గాయిటర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఏంటంటే కాల్సిటోనిన్. సెకండ్ వన్ ఏంటంటే కాల్సిటోనిన్. ఓకే, కాల్సిటోనిన్ అనేటటువంటి ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మనకి రక్తంలో మనకి కాల్షియం యొక్క స్థాయి 30%, అలాగే ఎముకలలో కాల్షియం యొక్క స్థాయి 70% ఉండేటట్లుగా నియంత్రిస్తుంది.
ఓకే, దీని యొక్క పని అంటే ఏమీ లేదండి. కాల్సిటోనిన్ హార్మోన్ యొక్క పని ఏంటంటే రక్తంలో కాల్షియం యొక్క స్థాయి, మన శరీరంలో ఉండేటటువంటి కాల్షియంలో రక్తంలో 30% ఉండేటట్లుగా కాల్షియం, అలాగే ఎముకల్లో 70% ఉండేటట్లుగా ఇది ఏం చేస్తుంది, నియంత్రిస్తుంది. ఒకవేళ రక్తంలో కాల్షియం యొక్క స్థాయి పెరిగింది అనుకోండి, ఆ పెరిగినటువంటి కాల్షియంని తిరిగి మళ్ళీ ఎక్కడ తీసుకొస్తుందండి, ఎముకల్లోకి ప్రవేశపెడుతుంది. ఎక్కడ ప్రవేశపెడుతుందండి, ఎముకల్లోకి ప్రవేశపెడుతుంది. అదే మన యొక్క కాల్సిటోనిన్ హార్మోన్ యొక్క ఉపయోగము. ఒకరంటే కాల్సిటోనిన్ హార్మోన్ యొక్క ఉపయోగం ఏంటండి, ఇది మనకి శరీరంలో ఉండేటటువంటి కాల్షియం యొక్క నిల్వలను నియంత్రిస్తుంది. అంటే రక్తంలో ఉండవలసినటువంటి కాల్షియం స్థాయి రక్తంలోను, ఎముకల్లో ఉండవలసినటువంటి స్థాయిలో ఎముకల్లో కాల్షియం ఉండేటట్లుగా నియంత్రిస్తుంది. ఇది ఏ హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటే పారాథార్మోన్ అనేటటువంటి హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ అదే మనం చెప్తాం. ఓకే, కంగారు పడకండి. ఓకే, ఇది ఏ హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుందండి, ఇది పారాథార్మోన్ అనేటటువంటి హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకే, ఇది కాల్సిటోనిన్ హార్మోన్ యొక్క ఉపయోగం. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఇంకోటి ఏంటంటే నోట్, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం తీసుకునేటటువంటి ఆహారంలో అయోడిన్ అనేటటువంటి తక్కువైంది అనుకోండి, అయోడిన్ లేదనుకోండి, ఓకేనండి, మనం తీసుకునేటటువంటి ఆహారంలో అయోడిన్ అనేటటువంటిది లేదనుకోండి, లేదా దాని తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి మెడంతా వాచి ఏమవుతుందండి, మెడంతా వాచినట్లుగా కనిపిస్తుంది, ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే సామాన్య గైటర్ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు, సామాన్య గైటర్ అని పిలుస్తారు. ఆ వ్యాధిని ఏమని పిలుస్తారు, సామాన్య గైటర్ అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే సింపుల్ గైటర్ అని కూడా పిలుస్తారండి. ఏమని పిలుస్తారు, సింపుల్ గైటర్. సింపుల్ గైటర్ అని కూడా పిలుస్తారు. ఓకే, క్లియర్. చూడండి, మనకి మనం తీసుకునేటటువంటి ఆహారంలో అయోడిన్ అనేటటువంటిది తక్కువ ఉందనుకోండి, మనం తీసుకునే ఆహారంలో మనకి మెడంతా కూడా ఉబ్బినట్లు కనిపిస్తుంది. దాన్ని ఏమని పిలుస్తారండి, సామాన్య గైటర్ లేదా సింపుల్ గైటర్ అంటారు. దీన్ని థైరాయిడ్ వ్యాధి అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారండి, థైరాయిడ్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ థైరాయిడ్ వ్యాధి అనేటటువంటిది చాలా ప్రమాదకరం అండి. ఎందుకు ప్రమాదకరం అంటే ఇది మన శరీరంలో ఉండేటటువంటి జీవక్రియలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసేస్తుందండి. ఏం చేస్తుంది, మొత్తం మన జీవక్రియలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేస్తుంది. చూడండి, చాలామందిలో మనం చూస్తాం, చాలామందిలో చూస్తే వారు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటారండి. చాలా తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు కూడా వారు ఏమవుతారు, అధికంగా బరువు పెరుగుతారండి. అధికంగా బరువు పెరుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళు చాలా లావుగా ఉన్నారు, వాళ్ళు ఎంతో ఆహారాన్ని తీసుకుంటున్నారు కదా మనం అనుకుంటాం, కానీ అది నిజము కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు బరువు పెరుగుతున్నారంటే దానికి గల కారణం ఏంటండి, థైరాయిడ్ వ్యాధి, సామాన్య గైటర్. ఓకేనండి, దానివల్లనే వాళ్ళు అధికంగా బరువు పెరుగుతున్నారు. ఒకటి హెరిడిటీ అవ్వచ్చు, రెండు ఏంటండి థైరాయిడ్ వ్యాధి. ఓకేనండి, ఇది అయితే మనకి థైరాయిడ్ వ్యాధి వచ్చిందనుకోండి, స్త్రీలలో ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మెన్స్ట్రుయేషన్ సైకిల్, ఋతుచక్రం అనేటటువంటిది పూర్తిగా ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఋతుచక్రం అనేటువంటి సరిగా జరగదు. దానివలన వాళ్ళు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ సక్రమంగా ఉత్పత్తి అవ్వు. ఎప్పుడైతే ఈ రెండు హార్మోన్ సక్రమంగా ఉత్పత్తి అవ్వో అప్పుడు ఏమవుతుంది, గర్భధారణ కూడా సరిగా జరగదు. అందుకోసం ఎవరికైనా పిల్లలు పుట్టలేదని కానీ మన డాక్టర్ కానీ గైనకాలజిస్ట్ కానీ సంప్రదిస్తే వాళ్ళు మొదటగా మనకు జరిపేటటువంటి పరీక్ష ఏంటండి అంటే అమ్మాయిలకి స్త్రీలకు జరిపేటటువంటి పరీక్ష ఏంటండి, థైరాయిడ్ టెస్ట్ జరుపుతారు. ఎందుకు, మనకు థైరాయిడ్ ఉంటే ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ప్రాబ్లం అనేటటువంటిది వస్తుంది. గర్భం కూడా నిలబడదు, వచ్చినటువంటి గర్భం కూడా నిలబడదు. తప్పనిసరిగా మనం థైరాయిడ్కి తప్పనిసరిగా చికిత్స అనేటటువంటిది తీసుకోవాలి. ఓకేనండి, అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో థైరాయిడ్ వ్యాధి రాకుండా ఉండాలంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఏముండాలండి, అయోడిన్ తప్పనిసరిగా ఉండాలి. ఓకే, ఇది మనకి థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ పారాథైరాయిడ్. నెక్స్ట్ ఏంటండి, పారాథైరాయిడ్. ఈ పారాథైరాయిడ్ని ఏమంటారంటే తెలుగు ఉపలేద పార్శ్వ అవట గ్రంథి, పార్శ్వ అవట గ్రంథి అని పిలుస్తుంది. ఉపలేద పార్శ్వ అవట గ్రంథి అని పిలుస్తారండి. ఓకేనండి,
పారాథైరాయిడ్ గ్రంథిని ఏమని పిలుస్తారు? ఉప లేదా పార్శ్వ అవట గ్రంథి అని కూడా పిలుస్తారు. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ మనకి మెడ భాగంలో ఉండేటటువంటి ఈ అవట గ్రంథి ఏదైతే ఉందో, థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో, ఆ థైరాయిడ్ గ్రంథికి దగ్గరలోనే మనకి ఈ పార్శ్వ అవట గ్రంథి కూడా ఉంటుంది. అయితే ఈ పార్శ్వ అవట గ్రంథులు అనేటటువంటివి థైరాయిడ్ గ్రంథి ఇది కదండి, ఇలా ఉంటుంది కదండి. ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇలా మొత్తం మనకి 4 గ్రంథులు అనేటటువంటివి ఉంటాయండి. మనకి పారాథైరాయిడ్ గ్రంథులు ఎన్నండి? 4. మనకి ఒకసారి ఎగ్జామ్లో అంటే మన డిఎస్సి కాకుండా జనరల్గా జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పారాథైరాయిడ్ గ్రంథులు ఎన్ని అని అడగడం జరిగిందంటే, పారాథైరాయిడ్ గ్రంథులు ఎన్ని అని అనడం జరిగింది. పారాథైరాయిడ్ గ్రంథులు ఎన్నండి? 4. పారాథైరాయిడ్ గ్రంథులు ఎన్నండి? 4. ఇటువైపు 4 ఉంటాయి, ఇటువైపు 4 ఉంటాయి. ఈ 4 గ్రంథులు కూడా స్రవించేటటువంటి హార్మోన్ ఏంటండి? పారాథార్మోన్. ఏంటంటే హార్మోన్ పారాథార్మోన్ అనేటటువంటి హార్మోన్ని ఇవి స్రవిస్తాయి. పారాథైరాయిడ్ గ్రంథి అనేటటువంటి స్రవించేటటువంటి హార్మోన్ ఏంటండి? పారాథార్మోన్. ఈ పారాథార్మోన్ ఏం చేస్తుంది అంటే, ఇదేం చేస్తుంది అంటే మన శరీరంలో దీనికి చెప్పే ముందు ఒకసారి ఈ పారాథార్మోన్ హార్మోన్ని ఏమని పిలుస్తారంటే హైపర్ కాల్షియం హార్మోన్ కూడా పిలుస్తారండి. హైపర్ కాల్షియం హార్మోన్ అని కూడా పిలుస్తారు. హైపర్ కాల్షియం హార్మోన్ అని కూడా దీన్ని పిలుస్తారు. పారాథార్మోన్ హార్మోన్ ఏమని పిలుస్తారండి? హైపర్ కాల్షియం హార్మోన్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకే, ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది స్రవించేటటువంటి హార్మోన్ ఏంటి? పారాథార్మోన్ హార్మోన్. దీన్ని హైపర్ కాల్షియం హార్మోన్ అని కూడా అంటారు. అయితే ఈ పారాథార్మోన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఇది మనకి కాల్సిటోనిన్ హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దేనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? ఇది కాల్సిటోనిన్ హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాల్సిటోనిన్ హార్మోన్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాం? కాల్సిటోనిన్ హార్మోన్కి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారని చెప్పాం? పారాథార్మోన్ హార్మోన్ వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పాం. దానికి రివర్స్, పారాథార్మోన్ హార్మోన్ దేనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? కాల్సిటోనిన్ హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకవేళ మనకి అదేం చేస్తుంది? కాల్సిటోనిన్ అక్కడ రక్తంలో ఉండేటటువంటి అధికమైనటువంటి కాల్షియం తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టింది, ఎముకల్లో ప్రవేశపెట్టింది కదండి. ఇప్పుడు మనకి కాల్షియం స్థాయిలు మన శరీరంలో తక్కువయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకేనండి. అంటే ఇప్పుడు రక్తంలో తక్కువైంది అనుకోండి, ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఎక్కువగా ఉన్న నుంచి తక్కువగా దాన్ని ఏం చేస్తుందో ట్రాన్స్ఫర్ చేస్తుంది కాల్షియంని. అంటే కాల్షియం స్థాయిని ఏం చేస్తుంది? పారాథార్మోన్ హార్మోన్ అనేటటువంటిది నియంత్రిస్తుంది. అందుకోసం ఈ పారాథార్మోన్ హార్మోన్ అనేటటువంటిది దాన్ని ఏమని పిలుస్తారు? హైపర్ కాల్షియం హార్మోన్ అని పిలుస్తారు. ఎప్పుడైతే ఆ కాల్షియం యొక్క నిల్వలు తక్కువగా ఉంటాయో వెంటనే మనకి ఇది విడుదలై పారాథార్మోన్ విడుదలై ఆ కాల్షియం స్థాయిల్ని నియంత్రిస్తుంది. ఓకేనండి, క్లియర్. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పారాథార్మోన్ హార్మోన్ అనేటటువంటిది లోపిస్తే మనలో ఎటువంటి వ్యాధులు వస్తాయి? పారాథార్మోన్ హార్మోన్ అనేటువంటిది లోపిస్తే ఎటువంటి వ్యాధులు వస్తాయని అంటే ఎముకలు అనేటటువంటివి కాల్షియం కోల్పోతాయి కదండి. ఎముకలు కాల్షియంను కోల్పోయి మెత్తగా తయారవుతాయి. ఎలా తయారవుతాయండి? మెత్తగా తయారవుతాయి. ఈ స్థితిని ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తారు. అంటే ఎముకలు అనేటటువంటివి కాల్షియంను కోల్పోయి మెత్తగా తయారవుతాయి. ఈ స్థితిని ఏమని పిలుస్తారు? ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తారు. ఆ వ్యాధిని ఆస్టియోపోరోసిస్ వ్యాధి అని అంటారు. అలాగే మనకి ఇంకొక వ్యాధి కూడా ఉందండి. ఈ పారాథార్మోన్ హార్మోన్ లోపించింది అనుకోండి, ఇంకొక వ్యాధి కూడా వస్తుంది. అదేంటంటే ఆస్టిస్టైన్ ఫిబ్రోసా అనేటటువంటి వ్యాధి కూడా వస్తుంది. ఆస్టిస్టైన్ ఫిబ్రోసా అనేటటువంటి వ్యాధి కూడా ఆస్టిస్టైన్ ఫిబ్రోసా వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎముకలు బలహీనం పడడంతో పాటుగా ఎముకల మధ్యలో కణుతులు ఏర్పడతాయండి. ఏం ఏర్పడతాయండి? కణుతులు అనేటటువంటివి ఏర్పడతాయి. ఎముకలు బలహీన పడడంతో పాటు ఎముకల మధ్యలో ఏం ఏర్పడతాయి? కణుతులు అనేటటువంటివి ఏర్పడతాయి. చూడండి, ఈ పారాథార్మోన్ హార్మోన్ అనేటటువంటిది లోపిస్తే ఏమి జరుగుతుందండి? ఎముకలు అనేటటువంటివి మెత్తబడి
మనకి అంటే ఎముకలు కాల్షియం కోల్పోయి మెత్తబడి మనకి ఆస్టియోపోరోసిస్ వ్యాధి అనేటటువంటిది వస్తుంది. వాటితో పాటు ఎముకలు అనేటటువంటి బలహీనపడి ఎముకల్లో కణుతులు ఏర్పడతాయి. దాని ఆ లక్షణాన్ని ఏమంటారు? ఆస్టిటైన్ ఫిబ్రోసా అనేటటువంటి వ్యాధి అనేటటువంటిది వస్తుంది. అదే ఇప్పుడు మనకి పారాథార్మోన్ హార్మోన్ అనేటటువంటిది అధికమైతే, ఇక్కడ అవి లోపిస్తే ఇక్కడ ఏంటి? అధికమైతే మనకి ఏ వ్యాధి వస్తుందండి? అధికమైతే మనకి ఏ వ్యాధి వస్తుందని అంటే ఈ పారాథార్మోన్ హార్మోన్ అనేటువంటిది అధికమైతే మనకి కండరాలు అనేటటువంటి సంకోచ స్థితిలో ఉండిపోతాయి. కండరాలు అనేటటువంటివి ఉత్తేజితం చెంది సంకోచ స్థితిలో ఉండిపోతాయి. కండరాలు అనేటటువంటివి ఉత్తేజితం చెంది సంకోచ స్థితిలో ఉండిపోతాయి. ఏ స్థితిలో ఉండిపోతాయండి? సంకోచ స్థితిలో ఉండిపోతాయి. ఈ స్థితిని ఏమని పిలుస్తారంటే టెటానీ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? టెటానీ అని పిలుస్తారు. ఓకే, ఈ పారాథార్మోన్ హార్మోన్ అనేటటువంటిది అధికమైతే కండరాలు అనేటటువంటి ఉత్తేజితం చెంది సంకోచ స్థితిలో ఉండిపోతాయి. ఇలా సంకోచ స్థితిలో ఉండిపోవడాన్ని ఏమంటారండి? టెటానీ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మన డిఎస్సి ఎగ్జామ్లో కూడా దీని గురించి అడగడం అనేది జరిగింది. ఓకేనండి. పారాథార్మోన్ హార్మోన్ అనేటటువంటిది అధికమైతే కండరాలు ఉత్తేజితం చెంది సంకోచ స్థితిలో ఉండిపోతాయి. దీన్ని ఏమంటారండి? టెటానీ అంటారు. మనకి డిఎస్సి బయాలజీలో ఈ బిట్ అడగడం అనేది చూసాం. ఓకే, క్లియర్. చూడండి మరొకసారి పారాథైరాయిడ్ హార్మోన్ గురించి ఒకసారి చూడండి. పారాథైరాయిడ్ హార్మోన్ ఏమంటారండి? ఉప లేదా పార్శ్వ అవట గ్రంథి అని కూడా పిలుస్తారు. పారాథైరాయిడ్ గ్రంథిని ఏమని పిలుస్తారు? ఉప లేదా పార్శ్వ అవట గ్రంథిని పిలుస్తారు. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందని అంటే మెడ దగ్గర ఉండేటటువంటి థైరాయిడ్ గ్రంథి లోపలే ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి లోన మనకి ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి లోన ఉండేటటువంటి ఈ గ్రంథిలో మనకి 4 గ్రంథులు అనేటటువంటి ఉంటాయి. ఈ పారాథైరాయిడ్ గ్రంథులు అనేటటువంటివి. ఈ 4 గ్రంథులు స్రవించేటటువంటి హార్మోన్ ఏంటండి? పారాథార్మోన్ అనేటటువంటి హార్మోన్ స్రవిస్తాయి. దీన్ని హైపర్ కాల్షియం హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇదేం చేస్తుందని అంటే మన శరీరంలో ఉండేటటువంటి కాల్షియం స్థాయిలని నియంత్రిస్తుంది. ఏం చేస్తుందండి? మన శరీరంలో ఉండేటటువంటి కాల్షియం స్థాయిలని నియంత్రిస్తుంది. ఓకే, ఈ హార్మోన్ అంటే దేనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? కాల్సిటోనిన్ హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకే, ఈ హార్మోన్ అనేటటువంటిది లోపించింది అనుకోండి మన శరీరంలో ఎముకలు అనేటటువంటి కాల్షియంను కోల్పోయి మెత్తగా తయారవుతాయి. ఈ స్థితిని ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తారు. ఏమంటారండి? ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తారు. అదేవిధంగా మనకి ఇంకొక వ్యాధి కూడా వస్తుందండి. ఆస్టిటైన్ ఫిబ్రోసా అనేటటువంటి వ్యాధి కూడా వస్తుంది ఈ హార్మోన్ లోపిస్తే. అదేంటి? దాని యొక్క లక్షణాలు ఏంటి? ఎముకలు అనేటటువంటి బలహీనపడి వాటి మధ్యలో కణుతులు అనేటటువంటివి ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయండి? కణుతులు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇప్పుడు దీనికి ఎగనెస్ట్ రివర్స్ ఏంటంటే ఈ హార్మోన్ అనేటటువంటిది అధికమైంది అనుకోండి. ఈ హార్మోన్ అనేటటువంటిది అధికమైతే ఏం జరుగుతుందంటే కండరాలు అనేటటువంటి ఉత్తేజితం చెంది సంకోచ స్థితిలోనే ఉండిపోతాయి. ఇప్పుడు కండరం అనేటటువంటి ఉత్తేజం చెందిందండి. ఇలా ఉత్తేజితం ఈ స్థితిలో ఉండిపోతుంది, సంకోచ స్థితిలో ఉండిపోతుంది. మరి ఇలా రాదు. ఇలా ఉండిపోయింది అనుకోండి ఏమవుతుంది? మనకి ఇలా ఉండిపోయింది అనుకోండి ఏమవుతుంది? ఈ వ్యాధిని ఏమని పిలుస్తారు? టెటానీ అని పిలుస్తారు. ఈ వ్యాధిని ఏమని పిలుస్తారండి? టెటానీ అంటారు. ఇలా ఉండిపోయింది అనుకోండి దానివల్ల ఏమవుతుంది? కండరం సంకోచ వ్యాకోచం జరిగితేనే అక్కడ మనకి ఏమవుతుంది? క్రియ జరిగినట్లు, లేదా అక్కడ క్రియ అనేటటువంటిది జరగనట్లు. ఓకే, క్లియర్. ఏమైనా స్పీడ్ అయిందండి ఈ క్లాసు? ఓకే, అర్థమైంది కదండి? కండరాలు మనకి ఈ పారాథార్మోన్ హార్మోన్ అనేటువంటిది అధికమైతే కండరాలు అనేటువంటి ఉత్తేజం చెంది సంకోచ స్థితిలో ఉండిపోతాయి. దీన్నే ఈ లక్షణాన్ని ఏమంటారు? టెటానీ అని పిలుస్తారు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ సెషన్లో ఇంకేమున్నాయండి? అడ్రినల్ గ్రంథి ఉంది, అలాగే క్లోమ గ్రంథి ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా. ఎక్కడి నుంచి కూడా బిట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాస్లో మనము అడ్రినల్ గ్రంథి అలాగే క్లోమ గ్రంథి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.